హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో చూద్దాం ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఎప్పుడు మీతో కాంటాక్ట్ అవుతారు ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, విత్ అపాలజీ, ప్రపోజల్ అండ్ ఎన్ ఆఫర్తో మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు త్వరలోనే. సో మేబీ ఈ పర్సన్ ఎమోషనల్లీ కాకుండా కొంచెం సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈ పర్సన్. సో ఈ పర్సన్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్, ప్యాషనేట్ ఎనర్జీస్ అండ్ రీయూనియన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ పర్సన్కి కావాల్సింది ఏంటి అని అంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీతో. కమిట్మెంట్ ఒకటే కాదు, బట్ ఈ పర్సన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి. కొన్ని పాయింట్స్ తను రాసి కూడా పెట్టుకున్నారు మీతో ఏం మాట్లాడాలి అనేది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం కేర్ తీసుకొని మీ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు ఆ మెసేజెస్కి ఎస్ ఆర్ నో జవాబులు కాకుండా కొంచెం కేర్ తీసుకొని మాట్లాడండి. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్లో చూస్తున్నారు, ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మీరు. సో ఈ నర్చరింగ్ ఎనర్జీస్ అండ్ ఈ మదర్లీ లవ్ మిస్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. మీతో ఉండే హ్యాపీనెస్ అదంతా కూడా మిస్ అవుతున్నారు. సో అందుకే మిమ్మల్ని ఎంత వీలైతే అంత త్వరలో మిమ్మల్ని మీట్ అవుతారు ఈ పర్సన్. మీది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. అండ్ ఈ పర్సన్ చాలా ఎడిక్ట్ అయి ఉన్నారు మీకు. సో చాలా ప్యాషనేట్ ఎనర్జీ, లస్ట్తో ఉన్నారు ఈ పర్సన్ మీ పైన. అండ్ హ్యాపీనెస్ అనేది కావాలి అనుకుంటే ఈ పర్సన్ మీ దగ్గరే చూశారు. ఇంకెవరితోనూ ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేదు. ఎందుకంటే మీ బిహేవియర్ అంత బాగుంటుంది. సో అవన్నీ కూడా ఈ పర్సన్కి నచ్చి మిమ్మల్ని ఒక ఫ్యూచర్ స్పౌస్ లాగా కూడా చూస్తున్నారు. ఇక్కడ సెల్ఫ్ సెంటర్డ్ అన్న మాట ఎందుకు యూజ్ చేశానంటే ఈ పర్సన్ మీకు ఏదైతే ఆఫర్ ఇవ్వాలని వస్తున్నారో ఆ ఆఫర్లో మొత్తం కూడా ఓన్లీ మీ పర్సన్కి రిలేటెడ్ విషయాలే ఉంటాయి. మన అనే మాట ఉండదు, అక్కడంతా నా అనే మాట ఉంటుంది. అంటే నా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏంటి అండ్ నా హ్యాపీనెస్ ఏంటి, నా రిలేషన్షిప్ ఏంటి, ఇలా ఉంటాయి మీ పర్సన్ మాటలు. మన అనే మాటలు ఉండవు అక్కడ. ఎందుకంటే మీ పర్సన్ ఏం మాట్లాడినా కూడా అందులో మీ పర్సన్కి ఎంత దానివల్ల వాళ్ళు మాట్లాడే దానివల్ల వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉంది అందులో అనేది చూసుకుంటారు ఇక్కడ. ఎందుకు ఇలా చేస్తారంటే తను రీసెంట్ పాస్ట్లో చాలా పోగొట్టుకున్నారు. ఫైనాన్షియల్గా అవనివ్వండి, ఎమోషనల్గా అవనివ్వండి, చాలా ఇన్వెస్ట్ చేశారు తన రీసెంట్ పాస్ట్ రిలేషన్షిప్లో. సో అలా ఇప్పుడు జరగకుండా చాలా తెలివితేటలుగా మీ ముందుకు వస్తారు ఈ పర్సన్. బట్ అలా అని మళ్ళీ మిమ్మల్ని చీట్ చేయాలని మాత్రం చూడట్లేదు. మీకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు ఈ పర్సన్. మీ మంచి కూడా ఆలోచిస్తారు, కానీ కొంచెం సెల్ఫిష్గా అనిపిస్తుంది ఈ కాన్వర్సేషన్ మీకు. బట్ అయినా కూడా మీరు చాలా కేరింగ్ పర్సన్. మీ పర్సన్ అంటే మీకు చాలా కేరింగ్ కాబట్టి మీ పర్సన్ అడిగినవన్నీ కూడా మీరు ఎస్ అంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు అండ్ ఈ అగ్రిమెంట్లోకి వచ్చేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవరినన్నా ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ ఎవరినన్నా మీకు విట్నెస్గా పెట్టుకోండి అక్కడ. అంటే ముందు ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అడిగే ప్రపోజల్స్ అన్నిటికీ మీరు ఓకే చెప్పే ముందు ఎవరినన్నా విట్నెస్ పెట్టుకోండి మీ దగ్గర. అది నేను చెప్పేది. ఓకే, సో మ్యారేజ్ అనేది కావాలి ఈ పర్సన్కి మీతో. అండ్ ఒక న్యూ లైఫ్, హ్యాపీ లైఫ్ అయితే చూస్తున్నారు. మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు కూడా.
మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మీరు ఒక గాడ్స్ గిఫ్ట్ ఈ పర్సన్కి. సో ఈ గాడ్స్ గిఫ్ట్ని వదులుకోవాలని లేదు ఈ పర్సన్కి. మీరు ఒక అట్రాక్టివ్ పర్సన్, మీరు చూడటానికి ఎంత అందంగా ఉంటారో మీ మనసు కూడా అంత అందంగా ఉంటుంది. ఈ పర్సన్కి ఇవన్నీ నచ్చుతాయి, అందుకనే మిమ్మల్ని వదులుకోవాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదు. సో ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. అండ్ అపాలజీ ప్రపోజల్తో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అండ్ ఒక ఆఫర్తో కూడా వస్తారు. అండ్ విత్ 6 of coins ఈ పర్సన్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్. మిమ్మల్ని ఎప్పుడు మీట్ అవుతారు, అసలు ఎప్పుడు అప్రోచ్ అవుతారు మిమ్మల్ని అనే విషయానికి వస్తే, ఈ పర్సన్ ఎప్పుడైతే ఫైనాన్షియల్గా కంప్లీట్లీ లాస్లోకి వెళ్ళిపోతారో, రాక్ బాటమ్ టచ్ అవుతుంది ఈ పర్సన్కి నెక్స్ట్ వీక్ ఎండింగ్కి. అంటే అరౌండ్ నెక్స్ట్ వీక్ థర్స్డే ఓ ఫ్రైడే సాటర్డే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఈ పర్సన్. లేదా ఈరోజు జస్ట్ మిమ్మల్ని ఒక హాయ్ మెసేజ్తో మిమ్మల్ని ఈరోజు టెస్ట్ చేసి చూస్తారు ఈ పర్సన్. మీకు ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఏదో యాడ్ అవ్వబోతుంది. ప్రాపర్టీస్ ఏవో కొంటారు మీరు త్వరలో. సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి లేదు. బట్ అందుకే మీకు ప్రపోజల్ ఇచ్చే ముందు మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి. అండ్ ఈ పర్సన్కి చాలా డీప్ రిలేషన్ కావాలి మీతో. అంటే ఏదో క్యాజువల్ రిలేషన్ ఆర్ టైంపాస్ రిలేషన్ కాదు, ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ ఇలా చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, సో మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ పర్సన్ కూడా ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉండొచ్చు, లేదా ఎనర్జీస్ వాయిస్ వర్సా చూసుకోండి మీరు. సో ఈ పర్సన్ ఒక డిప్లొమాటిక్ పర్సన్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్. ఆర్ ఈ స్పిరిచువల్ పర్సన్ అనేది అందరికీ పాయింట్ రెజొనేట్ అవ్వదు, బట్ ఈ పర్సన్ కొంచెం జెన్యూన్ అండ్ హానెస్ట్ పర్సనే. బట్ ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అంతే. ఓకే, సో విత్ సన్ అండ్ మూన్ కార్డ్స్ మీకు హ్యాపీనెస్ అనేది త్వరలోనే చూడబోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సో మీ స్టోరీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, మీ న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది త్వరలోనే. ఓకే, అండ్ ఇది ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు మీరు అందరికీ. సో మీ మధ్య కూడా చాలా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు ఇద్దరు కూడా, ఒక రొమాంటిక్ కపుల్ కూడా మీరిద్దరు. ఓకే, సో ఎస్ ది హెరోఫెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్. అండ్ డెత్ రీబర్త్లా ఉంటుంది ఇక్కడ మీ రిలేషన్షిప్ అనేది. అంటే ఒక న్యూ లైఫ్, న్యూ హ్యాపీనెస్, న్యూ పర్సన్ అన్నట్టుగా ఉంటుంది మీ పర్సన్తో మీ లైఫ్. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక రెజొనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ మెసేజెస్. ఓకే, డిసగ్రిమెంట్స్. సో మీ పర్సన్ మీరు ఇంకా డీప్గా అర్థం చేసుకుంటే బాగుండేది అని అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ హ్యాబిట్స్, మీ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. అసలు చేంజ్ అవుతామా లేదా, ఇద్దరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారా అనేది కూడా డౌట్ఫుల్గా ఉంది ఈ పర్సన్కి. అండ్ ఈ రన్నర్ డైనమిక్ నుండి ఇంకా కంప్లీట్లీ బయటకు వచ్చేస్తారు ఈ పర్సన్, ఇంకా రన్నింగ్ అనేది ఆపేస్తారు. ఓకే, మీకు సరెండర్ అవుతారు అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు ఎప్పుడు కూడా. అండ్ సోల్ కాంట్రాక్ట్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంది అన్న విషయం ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు, బట్ ఇప్పుడు మీ పర్సన్ కూడా తెలుసుకుంటారు. అండ్ మీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా పక్కన పెట్టి మీరిద్దరూ కూడా ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మీ పర్సన్ మీకు ఇంకా చాలా ఓపెన్గా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఈ రన్నర్ చేసే డైనమిక్ నుండి ఈ పర్సన్ కంప్లీట్లీ
సోల్ కాంట్రాక్ట్లోకి వస్తారు. సోల్ టై అనేది ఉంది అన్న విషయం తెలుసుకుంటారు. సో మీరు ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అనేది కూడా తెలుసుకుంటారు ఈ పర్సన్. ఓకే, సో ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. మీకు కమ్యూనికేషన్ అసలు ఎప్పుడు వస్తుంది? ఓకే, టుడే ఎప్పుడు వస్తుంది? టుడే ఓకే, నేను ఇక్కడ రీడింగ్ చేస్తున్నది టైం ఆల్రెడీ ఇక్కడ మార్నింగ్ 11:51 అయింది. సో టుడే కమ్యూనికేషన్ వస్తుంది అని అంటుంది యూనివర్స్ ఇక్కడ మీకు. అండ్ మార్నింగ్, ఓకే, మేబీ టుడే అంటే మార్నింగ్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మేబీ టుమారో మార్నింగ్ ఆర్ టుడే ఎనీ టైం కమ్యూనికేషన్ అనేది రావచ్చు. నేను చెప్పాను కదా, షార్ట్ మెసేజెస్తో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. విత్ స్మాల్ మెసేజ్ హాయ్ అని పెట్టచ్చు. అది జస్ట్ టెస్టింగ్ వాటర్స్ అన్నమాట. ఓకే, సో రీడింగ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ 6 of Wands